మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా, ఆవిడనేమనకు. నేనే కావాలని ఆవిడ సాయం అడగడానికి వచ్చాను. నువ్వు అనవసరంగా ఆవిడ మీద నోరు పారేసుకోకు. నువ్వు చెప్పాల్సిన మాటలు చెప్పవు, చేయాల్సిన సాయం చేయవు. ఎవరో ఒకరు జాలిపడి ముందుకొస్తే నీకేంటి కోపం? నా తరపున ఎవరు ఉండకూడదని, నాకు తెలియాల్సిన విషయాలు తెలియకూడదని అందరినీ నాకు దూరం చేస్తున్నావా? ఆమె నన్ను వెతుక్కుంటూ రాలేదు, నేనే ఆమెని వెతుక్కుంటూ వచ్చాను. ఏమైనా అనదలుచుకుంటే నన్నను, కానీ ఆమెను ఒక్క మాట అన్నా సహించును. అయినా నీకు నన్ను గాని ఆమెననే అర్హత ఎక్కడుంది? నువ్వు నోరు తెరిస్తే ఇలా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రావాల్సిన అవసరం నాకేంటి? నువ్వు చెప్పవు, చెప్పే వాళ్ళని కూడా చెప్పనివ్వవు. జీవితకాలం తండ్రి లేని పిల్లలై ఎదిగి చచ్చిపోవాలా? మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వు అలా పక్కనుండు, నేను మాట్లాడుతాను కదా. నువ్వు మాట్లాడవు, మాట్లాడడానికి రాలేదు. ఇక్కడ ఇష్యూ చేయాలని చూస్తున్నావు. అనరాని మాటలని రచ్చ చేసి సాయం చేసే వాళ్ళని కూడా చేయనీయకుండా చూస్తున్నావు. దుర్మార్గంతో వచ్చావు. వెళ్ళు తల్లి, వెళ్ళు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను ఆమె నీ గురించి మాట్లాడుకోవట్లేదు, మా నాన్న గురించి తెలుసుకోవడానికి వచ్చాను, అంతే. ఏం నువ్వు తెలుసుకునేది? ఆవిడ చెప్పేది. ఆవిడ మంచి చేసే మనిషి కాదు, కడుపు నిండా వంచన పెట్టుకున్న మనిషి. మోసం, దగ్గ, దుర్మార్గం ఆవిడికి వెన్నతో పెట్టిన విద్యలు. పోయి పోయి ఆమె వలలో చిక్కుకొని ఆవిడని వెనకేసుకొస్తూ నా మీద ఎగురుతున్నావా? చూడు శక్తి, అమ్మా, నువ్వు నోర్మైవే, నువ్వేం మాట్లాడుకో. చూడు, ఇంకోసారి నువ్వు నా కూతురుతో కనబడ్డావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, అదేంటి మా అమ్మ ఇంటి ఇక్కడుంది? జనని అత్తయ్య కూడా ఇక్కడే ఉంది. అవును, వాళ్ళంతా ఇక్కడున్నారు. ఏదో వాదన పెట్టుకుంటున్నట్టున్నారు. అసలేం జరుగుతోంది అక్కడ? ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. నువ్వు రా మధు. అమ్మా, నేను రాను. నువ్వు వెళ్ళు. నన్నే బలవంతంగా లాక్కెళ్లాల్సిన అవసరం లేదు. చెప్తున్నది నీకే. అనవసరంగా అర్పించుకో. రోడ్డు మీద న్యూసెన్స్ చేయకో. రా. న్యూసెన్స్ చేస్తుంది నువ్వు. మా నాన్న మేము మాట్లాడుకుంటుంటే అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మధు, ఆర్గ్యూ చేయకో. రా, రమ్మంటున్నాను కదా, పద. ఏంటి ధీరజ్, జనని గారు అలా బిహేవ్ చేస్తున్నారేంటి? నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావు కాబట్టి నీకు కొత్తగా అనిపించుండొచ్చు ధరణి, కానీ ఇది మాకు మామూలే. జనని అత్తయ్య అసలు క్యారెక్టర్ ఇది. ఎవ్వరిని ప్రశాంతంగా బతకనివ్వదు. అందరి మీద రంకలేస్తూ ఉంటుంది. అయిన దానికి కాని దానికి పంచాయతీలు పెడుతుంది. ఏ ఇద్దరు స్నేహంగా ఉన్నా చూస్తూ ఊరుకోలేదు అసలు. కుళ్ళు బుద్ధుల బుద్ధి. ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు. చిన్నపిల్లలతో ఇలాగైనా బిహేవ్ చేసేది? దాన్ని ఆరాటం అర్థం చేసుకోవా? వాళ్ళు అడుగుతున్న విషయం చెప్తే నీ సొమ్మేం పోయింది? నువ్వు అసలు కన్నతనివేనా? వదులు, నన్ను చేయి వదులు. నా కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు, ఎలా చెప్పాలో ఎప్పుడు చెప్పాలో నాకు తెలుసు. నువ్వేం మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదు. నువ్వు రా. అలా కాదు జన్ని, నా మాట విను. నువ్వు రా. అమ్మా, అమ్మా, అయ్యో,
మీ అమ్మగారిని జనని గారు అలా తోసేశారేంటి? చెప్పాను కదా ధరణి, ఆవిడ క్యారెక్టరే అంతా. జీవితంలో అన్నీ పోగొట్టుకుని అందరినీ పోగొట్టుకున్న ఫ్రస్ట్రేషన్ ఆమెలో ఉంది. అసలు ఇలానే బిహేవ్ చేస్తుంది ఎప్పుడు. ఏంటి ధీరజ్ అలా అంటావు? నాకు ఆవిడతో పరిచయం ఉంది, కానీ ఆవిడ చాలా మంచి ఆవిడలా కనిపిస్తారే. చాలా మంచిగా మాట్లాడుతుంది, సహాయం చేస్తుంది. నువ్వు అపరిచితురాల్ని చూసుంటావు ధరణి. నీకు ఒక సైడ్ మాత్రమే తెలుసుంటుంది. తెలియంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది ధరణి. ఆవిడ ఒక సైడు ఎంత సాఫ్ట్ గా ఉంటుందో రెండో సైడు అంతకన్నా క్రూయల్ గా ఉంటుంది. వదిలమ్మా, నన్ను వదులు. నేను నీతో రాను. నువ్వు రా, ముందు ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. అమ్మా, రా. వదులు. అమ్మా వదిలని చెప్తున్నాను కదా. నీతో రావడం కంటే ఆ ఇంటికి వెళ్ళి శక్తి గారి దగ్గర పని మనిషిలా పని చేయడం బెస్ట్. జీవితకాలం జీవిత ఖైదీలా నీ ఇంట్లో పడుండడం కంటే అంతో ఇంతో జాలి దయ ఉన్న ఆవిడ కాళ్ళ దగ్గర పడుండడం బెస్ట్. మధు! మధు, ప్లీజ్ అలా మాట్లాడకు. ఆ శక్తి గురించి నీకు తెలీదు. నా జీవితం సర్వనాశనం చేసింది. మాయ మాటలు చెప్తుంది, ఏ మారుస్తుంది, మోసం చేస్తుంది, జీవితాలు నట్టేట ముంచుతుంది. పద, మన ఇంటికి వెళ్దాం. పద, నా మాట విను. రా. ఏం మార్చేది మోసం చేసేది ఆవిడ కాదమ్మా, నువ్వు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నాన్న నాన్న అని కలవరిస్తుంటే అడిగిన ప్రతిసారి ప్రతి క్షణం ప్రతిరోజు దాటేస్తూ ఏం మార్చి మోసం చేస్తుంది నువ్వు. మ్యానిపులేట్ చేసేది నువ్వు. ఆవిడ మంచో దుర్మార్గమో ఫేర్ గానే ఉంది, కానీ నువ్వు పైకి ఒక రకంగా లోపల ఓ రకంగా కనిపించే డబుల్ షేడ్ మనిషివి. నిన్ను నమ్మి నమ్మి ఇప్పటి వరకు ఉన్నాను, ఇంక నమ్మను. నీతో కలిసి ఉండలేను, నీ మాట విని బ్రతకలేను. వెళ్ళు. అది కాదు మధు, ఏదున్నా సరే ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. నేను నీతో పాటు ఇంటికి రాను. నేను కాలేజ్కి వెళ్తున్నాను అంతే. అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా? దెబ్బలేం తగలేదు కదా? ఇప్పుడు నా యాక్టింగ్ చూడు వదిలిపోతుంది. అబ్బా, ఏమైందండి? ఎందుకు గొడవ? లే అమ్మా. ఆ జనని గారు ఎందుకు మమ్మల్ని తోసేశారు? అబ్బా, దెబ్బ ఏమైనా తగిలిందా? వదిలేస్తా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అబ్బా, నెమ్మదిగా నెమ్మదిగాలే. అబ్బా, ధీరజ్, బ్లడ్ ఏమైనా వస్తుందేమో చూడు. అది దెబ్బలు బయటికి కనబడనివ్వదమ్మా. పోలీసుల దగ్గర ట్రైనింగ్ అయినట్టు లోపల కుమిలి చచ్చేలా కొడుతుంది. ఏం చెప్పమంటావమ్మా? రూపురేఖలు కనపడతాయి కానీ గుణగణాలు కనబడతాయా? చూడ్డానికి అందంగా ఉంది, పలకరిస్తే నిదానంగా మాట్లాడుతుంది, మంచి మనిషి అయ్యుంటుందని నమ్మి నా తమ్ముడికి ఈడు జోడు అని తెలిచి తల్లిలా కష్టపడి పెంచిన నేనే దీన్నిచ్చి పెళ్లి చేసి వాడి గొంతు కోసానమ్మా. పేరుకి పెళ్ళావే కాని కాపురం ఎప్పుడు సరిగ్గా చేసి చచ్చింది లేదు. గుమ్మలోకి అలా అడుగు పెట్టిందో లేదు, విసవిసలు రుసరుసలు. గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ నట్టింట్లో తిరిగినట్టయింది. ఈవిడగారి గృహప్రవేశంతో నా తమ్ముడి జీవితంలో కష్టాలు ప్రవేశించాయి. సుఖపడింది లేదు, ఎప్పుడూ అతలాకుతలమయ్యాడు. వాడు కన్నీళ్ళొక్కటే కార్చలేదు కాని కుమ్మిలిపోయాడమ్మా.